మొన్న వైజాగ్ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ఏదైతే గల్లంతైన మత్స్యకార కుటుంబాలని పరామర్శించడానికి, కానీ అక్కడ సపోర్ట్ చేసింది సిద్దిరప్పలరాజు గారిని. ఏదైతే తన కుమారుడు తోలిన బండి తోలడం వల్ల ఒక వ్యక్తి చనిపోతే, ఏదో చిన్న పిల్లాడు 18 ఏళ్ల పిల్లాడు తెలియక యాక్సిడెంట్ చేశాడు, అయినా నేను సమర్థించను కానీ కేసు పెట్టి అరెస్ట్ చేయడం ఏంది అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం ఎలా చూడాలంటారు? అసలు ముందు నిన్ను అరెస్ట్ చేయలేదు కదా, ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు. ముందు నిన్ను అరెస్ట్ చేయాలి. ఎందుకో తెలుసా? ఒక క్రిమినల్ని ఆయన చేసిన పెద్ద తప్పేందో తెలుసా? పబ్లిక్గా నేనైతే చెప్తున్నాను, నేను ఒక డ్రైవర్గా ఉద్యోగం కూడా చేశాను నేను. కానీ ఆ స్పాట్లో బండి వదిలిపెట్టి 108 లేదా నా బండి మీద అయినా కానీ ఎక్కించుకొని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని చిన్న యువత జ్ఞానం లేని ఒక మినిస్టర్ కొడుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే నీకు అసలు బుద్ధి జ్ఞానం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? చట్టం మీద అవగాహన ఉందా లేదా? 18 ఏళ్ళు అడిగి లైసెన్స్ ఉందా లేదా కూడా చూడకుండా 18 ఏళ్ళు కుర్రాడు చంపేశాడు, అది ఏమైనా పెద్ద తప్ప? అది కాదు, యాక్సిడెంట్ జరిగిందనుకు తప్ప అంటారు ఎవరు. యాక్సిడెంట్ జరుగుతుంటే బండి మీద ఎవడు తాగి వచ్చాడో లేకపోతే ఏం చేసి వచ్చాడో అనవసరమైన విషయం. వీడికి దెబ్బలు తగిలినా కానీ 108 ఏదో మీ నాన్న కూకు అంటాడు కదా, ఆ కూకు కోతలు ఏమైపోయినాయి, అక్కడికి ఫోన్ చేసి వాళ్ళని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కడో చేర్చి వచ్చిన తర్వాత నీకు తప్పు లేదు. జరగకుండా ఏముండవు, రోడ్డు అన్నాక యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. కానీ నువ్వు చేయాల్సిన పని చేయకుండా నీ కొడుకుని తప్పించుకోవడానికి నువ్వు చేసిన దరిద్రం ఏంటో తెలుసా? వాడిని 14 కేసులు ఇరికించి పారేసావు, 14 సెక్షన్లు ఇరికించావు. ఎట్లా చెప్పనా? 1 థెఫ్టింగ్, 2 బతికే వాడిని చంపేయటం, అర్థమైందా? ఆ తర్వాత ఇంకోటి దానికి సపోర్ట్ చేయడం, నీ మీద కూడా కేసు పెట్టాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టాలి. నువ్వు ఎందుకు సమర్థిస్తున్నావు? ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి నువ్వు ఒక పిల్లవాడు చేశాడు అంటున్నావు, అసలు లైసెన్స్ ఉందా లేదా కూడా తెలియదు. ఇప్పుడు రేపొద్దున పుట్టిస్తానంటే అది కుదరదు. ఎందుకంటే ఈ మధ్య అంత కంప్యూటరైజ్ సిస్టమ్ లేదు. పాత ఇదివరకు అంటే స్టాంప్ వేసేసి పాత డేట్ వేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు కదా. అసలు ఉందో లేదో, అసలు బైక్ ఎవరి పేరు మీద ఉందో కూడా తెలియదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరి పేరు మీద బైక్ ఉందో తెలియదు. మరి నువ్వు చేసి వచ్చి ఇవన్నీ ఆగం చేసి ఒకదానికి 10 తప్పులు చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి వెనత పెట్టిన విద్య లేదు. సిద్దిరప్పలరాజు గారిని ఇబ్బంది పెట్టడానికే కొడుకున మీద కొడుకును అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు వాదన. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాదన చేస్తాడు, అసలు ఆన్ గ్రౌండ్లో ఏం జరిగిందో తెలుసా? చూసావా? నువ్వు చూసినట్టు చెప్తానంటే నువ్వే చెప్పించావంటే జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వే చేపించావంటే ఆయన ఎవరో దారిని పోయే దానయ్య ఎవరైనా కానీ ఆయన పరామర్శించాల్సింది పోయి ఒక యాక్సిడెంట్ అయితే నువ్వు పోయి నీ మాజీ మంత్రిని పరామర్శించొచ్చావంటే సిగ్గుండాల, జన్మకు సిగ్గుండాల. ఏందో తెలుసా? అదే యాక్సిడెంట్ నీ కూతురుకో నీ భార్యకో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకో జరిగితే నువ్వేం చేసేవాడు చెప్పాలా? చిన్నపిల్లాడు అంటావా అని చెప్పు. అంటే చిన్న పిల్లాడు అనటం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఊతపదం అనుకోవాలంటారా? ఎందుకంటే అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడే అన్నారు, తర్వాత ఇక్కడ గంజాయాలని తెనాలి గంజాయి అమ్ముతున్నాలని చిన్నపిల్లలే అన్నారు, సాయికృష్ణ 24 కేసులు ఉన్న సాయికృష్ణని చిన్నపిల్లాడే అంటున్నారు. ఇలా ఎవరి నుంచి పెట్టినా చిన్నపిల్లలు అని మాట్లాడటం ఏంటంటారు అసలు? ఆయన మన బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలబ్బా, ఎప్పుడు పుట్టారు ఏందనేది. ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు తీసుకోవాలా, తీసుకున్న తర్వాత కేసులు పెట్టాలి. ఇప్పుడు ఆన్లైన్లో ఆధార్ కార్డులో ప్రతి ఒక్కరికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఉంటాయి. వాళ్ళు చేసే 23 కేసులు ఉన్నాడు చిన్నపిల్లాడు, ఈయన నిన్న కుట్టేసినాడు చిన్నపిల్లాళ్ళు. అదే మీ కుటుంబంలో జరిగితే నువ్వేం చేసేవాడు నాకు ఒకసారి చెప్ప. నీ కోడికత్తి డ్రామాలో బలైపోయిన దళిత యువకుడు సంగతి ఏందో తేల్చలా. నువ్వు ఇన్ని రోజులుగా ముఖ్యమంత్రిగా ఉండే ఆయన దగ్గరికి పోలా. నువ్వు ఎందుకు పూడ్చేవారని ఆయన లేదు, నేను క్షమించి వదిలిపెడుతున్నాను, నువ్వు చిన్నపిల్లాడివి కదా అని ఆ రోజు కూడా మాట్లాడొచ్చు కదా నాన్న. చిటి తండ్రి మాట్లాడొచ్చుగా, ఎందుకు మాట్లాడట్లా నువ్వు? అదే మీ గొడ్డలి పోటు బాబాయ్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని ఎందుకు తేల్చలేకపోయావో చెప్పాలి. ఎందుకంటే ఇది ఏదంటారు గురువింద సామెత, పైన ఎర్రగా ఉంటుంది కింద నల్లగా ఉంటుంది. గురువింద సామెత అన్నాను, ఈ పెద్దగా మాట్లాడటం నాకు బాగోదులే అనుకుంటున్నా. వీళ్ళందరూ చేసే పనులని నువ్వు సమర్థిస్తే వస్తున్నా. రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నావా? మరో బీహార్ చేయాలనుకుంటున్నావా? లేదంటే వేరే కంట్రీగా మార్చాలనుకుంటున్నావా?
రాజస్థాన్లో అదే ఎడారిలాగా మార్చాలనుకుంటున్నావా? లా అండ్ ఆర్డర్ నేను గౌరవించవు. లా అండ్ ఆర్డర్ నిన్న ఎవడో ప్యాంటు తొక్కాడు, ముందుకు పడ్డావు, ఏమైంది? వెనకమాల ఎవడన్నా బొడిచాడు అనుకో, అదే టైంలో గవర్నమెంట్ మీద వేస్తావా? ఉంది మీ కార్యకర్తలు అక్కడ, మీ కార్యకర్తలే ఉంది. తూలి పడ్డాడులేండి, దానికి కూడా అలా మాట్లాడటం కరెక్ట్ గా. ముందు ఎక్కువ పడ్డాడు, బిళ్ళలు సరిగా వేసుకోలేదు, నాకైతే తెలియదు. అసలు అది తూలి పడిన దానికి కూడా అలా మాట్లాడతారు. ఇప్పుడు ఎవరేం చేశారండి? వాడు యాక్సిడెంట్ చేసి వచ్చినాడికి మద్దతు ఇచ్చడానికి పోయినప్పుడు దీన్ని తూలిపడేది ఏంది? మత్స్యకారులకి అది ఎక్కడో సముద్రం జరిగింది, గవర్నమెంట్ నింద వేయటం ఏంటి? నడి సముద్రంలో పడవ మునిగిపోతే నింద గవర్నమెంట్ మీద వేయటం ఏంటి? అది ఒక్కసారి ఆలోచించారా? జనం ఆలోచించారు, మత్స్యకారు సంఘాలు ఆలోచించారు. ఇవాళ నాకు కడుపు నొప్పిగా ఉందండి, లేదు తలనొప్పిగా ఉంది, ఇవాళ ట్యాబ్లెట్ వేసుకోవాలా, మరి 3 సంవత్సరాల తర్వాత ఈయన వచ్చి ట్యాబ్లెట్ ఇస్తాడంటే అప్పుడు బతకాలా వద్దా? ఏదో చెప్పండి. జనం ఆలోచించుకోవాలి, నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. పోనీ నిన్న ఒక పెద్ద ఈవెంట్ కూడా పాప ముద్రగడ్డ పద్మనాభం గారికి మాజీ మంత్రి ప్రభుత్వ లాంఛనాలతోటి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ ఆయన ప్రభుత్వ లాంఛనాలు. మరి వీరికే సంబంధం అంటే ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడాలా, లేదు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడాలా. కన్న కూతురు కూడా రానియకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారంటే వీళ్ళ నీచ రాజకీయం ఎంత దూరమైందో అర్థమవుతా ఉంది. నాకైతే అర్థమవుతుంది. అరే పోలీసు వాళ్ళు నెట్టేంత నీకు సామర్థ్యత నీకు ఎక్కడి నుంచి వచ్చింది రాంబాబు? నెట్టావు, కేసు పెట్టించుకున్నావు, సరిపోయిందా నీకు? దోలు తీరిందా? వాళ్ళ ఇంట్లో మనిషి నువ్వు? నీకు చెప్పాడు చెవులో. అమ్మడు రాంబాబు ఎన్నిసార్లు పరామర్శించడానికి వెళ్ళా ముద్రగడ్డ పద్మనాభం గారిని? వెళ్ళావా నువ్వు? నేను వచ్చాను, ఐఎమ్ అగ్రెసివ్, నాకు కోపం ఉంది, అర్థమైందా? ఇప్పుడు నువ్వు వెళ్ళలేదు, పరామర్శించడానికి వెళ్ళలేదు, మందు బిల్డ్ వేయడానికి వెళ్ళలేదు, కనీసం ఎట్టుండవని చెప్పి అడగడానికి వెళ్ళలేదు. కాపు నేత అని చెప్పి మాట్లాడతాను, నువ్వు కాపు కులాన్ని మళ్ళీ కామ కులాన్ని కలుపుకొని తిరిగి నువ్వు మాట్లాడితే ఇది సమంజసంగా లేదు నాన్న, నువ్వు కొంచెం తగ్గించుకో. అంటే ఇక్కడ నాకు ఒక్క విషయం అండి, అంటే అది వాళ్ళు అంటారు ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు తన కూతురు రానియొద్దన్నారు అని మాతో చెప్పారు అని చెప్పి, అలాగే ప్రభుత్వ లాంఛనాలు కూడా మాకు వద్దు అని చెప్పారని చెప్పి అంబటి రాంబాబు గారే చెప్తున్నారు కదా. మరి అంబటి రాంబాబు అసలు హాస్పిటల్కే పోలేదు, ఈ చెవిలో చెప్పాడా లేకపోతే ఆత్మ వచ్చి చెప్పింది ఈయనకి? ఈయన ఆత్మ వచ్చి చెప్పింది ఆయనకి? లేదంటే హాస్పిటల్లో ఉండాలి చెప్పాలా, డాక్టర్లు చెప్పాలా, లేదంటే ఒక రికార్డు ఉండాలా? మా వీడు రావద్దు, నా కూతురు రావద్దని నేను చెప్పానని చెప్పి ఒక రికార్డు ఉండాలా? అన్నీ ఆన్లైనే కదా, సీసీ కెమెరాలే కదా. దాన్ని వీళ్ళు కప్పిగుచ్చుకొని శవరాజకీయం చేయడం వీళ్ళ మొట్టమొదటి రాంబాబు ఏందో అనుకుంటున్నాడు కావాలి. పాపం లోపలైతే ఈసారి నాన్ బెయిల్ మీద పోయినసారి యోగాసనాలు వేయించారంటున్నారు కదా, ఈసారి ఏ ఆసనాలు వేపిస్తారు, శీర్షాసనం వేపిస్తారేమో, నాకైతే తెలీదు. ఇప్పుడు పోలీసు వాళ్ళని గుండెల మీద పెట్టి నష్టవుతావా? పోలీస్ వ్యవస్థ అంటే నీకు గౌరవం లేదు, మనుషులంటే గౌరవం లేదు, పబ్లిక్ అంటే గౌరవం లేదు, ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు. ఎట్ట పడితే అట్ట మాట్లాడితే ప్రజలు హర్షించరు స్వామి. ఇప్పటి వరకు సాను ఓర్పుతోటి ఉన్నారు. ఏదో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారు. 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోవడం అంటే ఏంది? కోమాలోకి వెళ్ళాలా? వీళ్ళందరినీ హాస్పిటల్లో పెట్టి కోమా ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి, ఇది తప్పు. ఇంకొకడు ఉన్నాడు, ఎవడు రావణ్ అంట, ఆయన రావణాసురుడు కూడా రాముడి దగ్గరికి వెళ్ళి తన సాగుకు తానే ముహూర్తం పెట్టుకున్నాడు. అలాంటి పనులు ఆయన కూడా చేసుకున్నాడు. ఇప్పుడు ఏంటి, ఆయన కొత్త డ్రామాగా తెరదీశాడు జైల్లో, పిచ్చిగా వాక్కోవటం. అంటే మెంటల్ హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత ఎవరో మెంటల్ వాళ్ళు ఎవరైనా చంపేశారు అనుకో, అది కూడా గవర్నమెంట్ మీద నెట్టాలని చెప్పి చూస్తున్నారు. ఇది జరగబోయే పరిస్థితులు. అర్థమైందా? అర్థమవుతుంది జనానికి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా బిహేవ్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. టైర్ బళ్ళ మీద డ్యాన్స్లు వేసుకునేవాళ్ళు, నేను ఎవరి పేరు ఎత్తట్లేదులే కానీ టైర్ బళ్ళ మీద డ్యాన్స్లు వేసుకునేవాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు. ఉపా చట్టం అంటే దాని అర్థం కూడా తెలియకుండా మాట్లాడే సన్నాసి. కొడాలి నాని గారు అంటుంది ఉపమా చట్టం ఏదో పెట్టారు అంటున్నాడుగా. మరి మా చట్టం కాదు, ఇడ్లీ చట్టం అంటున్నాడు. ఉపా చట్టం అంటే ఏదో నోరు తిరగలేదు కావాలనుకోవచ్చు, కానీ ఉపా చట్టం ఇడ్లీ చట్టం కాదురా నాన్న. ఆ చట్టంలో ఏముండయో దేశద్రోహం, ఇతర మతాలని హింసించటం, ఆ తర్వాత ఉగ్రవాదులకు సపోర్ట్ చేయటం, ఇలాంటివన్నీ ఉపా చట్టంలోకి వస్తాయి. నాకు తెలిసినంతవరకు విదేశీయులని సపోర్ట్ చేస్తా, మన ఇంట్లో అన్నం తింటూ తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన ఇలాంటి దరిద్రులు, పనికి మాలిన వాళ్ళు ఎందుకు పుడతారో తెలియదు. ఏదో భూమికి భారం అయి పుట్టారు కానీ అసలు నీకు ఎవరు రా బాబు? ఆ ఇచ్చింది కూడా
అలాంటి వాడే 10th క్లాస్ పేపర్లు కొట్టేసి దాన్ని కూడా కప్పించుకోలేని జగన్మోహన్ రెడ్డి ఇట్టనే మాట్లాడదాం. చిన్నపిల్లాడు 17 ఏళ్ళు కూడా లేవు, 18 ఏళ్ళు కూడా లేవు. అదేదో ఆయన ఆధార్ కార్డు తీస్తే ఆయన చదువుకుని సర్టిఫికేట్ తీస్తే ప్రతి ఒక్కటి వస్తుంది. కానీ ఏమీ తెలియకుండా మేమేదో మంత్రులయ్యాం, లేకపోతే ఏదో ఆయన డాక్టరే కదా, తెలియదా ఆ మాత్రం డాక్టర్ చేయాలని? అటు సిరితప్పలరాజు గారి పని. నేను దీన్ని దాంట్లోకి తీసుకెళ్తున్నా అని చెప్పి మీరు నొచ్చుకోవద్దు. ఎందుకంటే ఆయన ఒక డాక్టర్ అన్నాడు కదా, ఏదో ఆయనకి ఏదో అల్జీమర్ వచ్చిందో లేకపోతే ఏమో వచ్చిందో తెలియదు. డాక్టర్గా పనిచేసిన వ్యక్తి, ఎవరికి ఎప్పుడు ఫ్యాస్టేట్ చేయాలో తెలియని వ్యక్తి ఏం మాట్లాడదామండి? అది కూడా దాని ఒక్క తప్పుకి 10 తప్పులు చేయటంలో సిద్ధాస్తులు అండి. వైసీపీలో ఉన్న నాయకుడు ఎట్టంటాడో వీళ్ళందరూ కూడా అట్టంటోళ్ళే. థ్యాంక్ యూ.